బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అభ్యర్థుల లిస్ట్ ను రిలీజ్ చేసింది 5 లోక్సభ స్థానాలకు లిస్ట్ ను రిలీజ్ చేశారు 114 అసెంబ్లీ స్థానాలకు లిస్ట్ ను రిలీజ్ చేశారు ఆంధ్రప్రదేశ్ లో లోక్సభ స్థానాల్లో ఎవరెవరు పోటీ చేయబోతున్నారనే వివరాలు నేను మీకు అందించబోతున్నాను మొత్తం 5 ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ కడప బరిలో వైఎస్ షర్మిల నిలబడుతున్నారు కడప లోక్సభ స్థానం నుంచి వైఎస్ షర్మిల పోటీ చేస్తున్నారు కాకినాడ నుంచి పల్లంరాజు పోటీ చేస్తున్నారు పల్లంరాజు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు ఇక రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు షర్మిల కంటే ముందు ఆయన ఏపీసీసీ అధ్యక్షులుగా పనిచేశారు అలాగే ఎమ్మెల్సీగా కూడా ఆయన పనిచేశారు ఇక బాపట్ల నుంచి జేడి శీలం బరిలోనిస్తున్నారు జేడి శీలం కూడా రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు కర్నూలు నుంచి రాము పుల్లయ్య యాదవ్ బరిలోకి దిగుతున్నారు వైఎస్ అవినాష్ రెడ్డిని ఢీ కొట్టడానికి షర్మిల కడప లోక్సభ స్థానం నుంచి ఆమె బరిలోకి దిగుతున్నారు ఒకసారి కడప లోక్సభ స్థానాన్ని మనం పరిశీలించినట్లయితే ఆ కడప లోక్సభ స్థానం నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంపీగా పనిచేశారు వివేకానంద రెడ్డి ఎంపీగా పనిచేశారు జగన్మోహన్ రెడ్డి ఎంపీగా పనిచేశారు అవినాష్ రెడ్డి ఎంపీగా పనిచేస్తున్నారు అక్కడి నుంచే 2024 లోక్సభ స్థానంలో షర్మిల కూడా కడప లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు మొత్తం 114 మంది అభ్యర్థులను అసెంబ్లీకి 114 మంది అభ్యర్థులను ప్రకటించారు లోక్సభకు మొత్తం 5 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు ఏపీ కాంగ్రెస్ లిస్ట్ ను రిలీజ్ చేసింది ఏపీ కాంగ్రెస్ లిస్ట్ ను రిలీజ్ చేసింది 114 అసెంబ్లీ స్థానాలకు 5 లోక్సభ స్థానాలకు లిస్ట్ ను రిలీజ్ చేశారు అందులో లోక్సభ స్థానాల్లో కడప లోక్సభ స్థానం నుంచి వైఎస్ షర్మిల బరిలోకి దిగుతున్నారు అవినాష్ రెడ్డిని ఢీ కొట్టడానికి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు బరిలోకి దిగుతున్నారు మా ప్రతినిధులు ఢిల్లీ నుంచి రామకృష్ణ అందుబాటులో ఉన్నారు అలాగే విజయవాడ నుంచి రాజేష్ ఎదురు కూడా మనకు అందుబాటులో ఉన్నారు ఫస్ట్ రామకృష్ణ దగ్గరికి వెళ్దాం రామకృష్ణ ఈ లిస్ట్ని ఎలా చూడాలి 5 అభ్యర్థులతో లోక్సభ స్థానాలకు లిస్టును రిలీజ్ చేశారు 114 మంది అసెంబ్లీ స్థానాలకు లిస్టును రిలీజ్ చేశారు ఈ లిస్టుపై ఎలాంటి కసరత్తు చేశారు అయితే కాంగ్రెస్ కేంద్ర దాదాపు 2.5 గంటల పాటు కసరత్తు చేసిన తర్వాత అసెంబ్లీ స్థానాలకు గాను 5 పార్లమెంటు స్థానాలకు గాను ఆంధ్రప్రదేశ్ లో అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ అధిష్టానం విడుదల చేయడం జరిగింది అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి దాదాపుగా 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా కేవలం 114 మాత్రమే రిలీజ్ చేశారు మరి మిగిలిన వాటిలో కొన్నింటిని లెఫ్ట్ పార్టీస్ కూడా ఉన్నట్లు సమాచారం మరి కొన్నింటిని పెండింగ్ లో పెట్టారు వాటిని కూడా విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే ఎంపీ స్థానాలకు సంబంధించి 17 ఎంపీ స్థానాలకు సంబంధించి టోటల్ గా కసరత్తు అయితే జరిగింది 8 ఎంపీ స్థానాలను పెండింగ్ పెట్టారు 8 ఎంపీ స్థానాల మీద వచ్చే వారం జరగబోయే పీసీ సమావేశంలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు అయితే 17 ఎంపీ స్థానాల మీద కసరత్తు చేసినప్పటికీ కూడా కేవలం 5 స్థానాలను మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది ఈ రోజు కాకినాడ నుంచి ఎంఎం పల్లంరాజు అలాగే రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు మాజీ పిసిసి చీఫ్గా చేశారు సిడబ్ల్యూసీ సభ్యుడిగా కొనసాగుతున్నారు ఆయన అలాగే పల్లంరాజు కూడా చూసుకున్నట్టుగైతే ఆయన మాజీ కేంద్ర మంత్రి అలాగే సీనియర్ కాంగ్రెస్ నేత ఆయన మొదటి నుంచి కూడా కాకినాడ నుంచి చేస్తా ఉన్నారు కాకినాడ నుంచి ఆయన కంటిన్యూ అవుతున్నారు మరి ఇంకా ఇంకొక నియోజకవర్గంగానే మనం చూసుకున్నట్టుగా అయితే కాకినాడ రాజమండ్రి అలాగే చాలా చాలా ఉత్కంఠభరితమైన నియోజకవర్గం కడప నుంచి ఎవరు పోటీ చేస్తారు కాంగ్రెస్ నుంచి షర్మిల పోటీ చేస్తారా లేదా అనే ఉత్కంఠ బాగా ప్రజల్లో ఉంది అలాగే కాంగ్రెస్ గతంలో షర్మిల వచ్చినప్పుడు కూడా అడిగినప్పుడు ఆమె కూడా ఒక నిర్ణయాన్ని చెప్పలేకపోయారు కానీ ఈ రోజు అధిష్టానం మాత్రం కడప బరి నుంచి షర్మిల దిగాల్సిందేనని హుకుం జారీ చేసింది ఈ నేపథ్యంలో ఆమె పేరును కూడా అనౌన్స్ చేశారు ఈ రోజు నిన్న జరిగిన కసరత్తులో టీసీ సమావేశంలో ప్రధానంగా షర్మిల పోటీ మీదే అంతా దృష్టి కాన్సన్ట్రేషన్ చేశారు షర్మిల పోటీ చేసేందుకు కొంత విముక్త చూపినప్పటికీ కూడా అధిష్టానం కంపల్సరిగా కడప నుంచి పోటీ చేయాలని చెప్పేసి కూడా అధిష్టానం చెప్పిన నేపథ్యంలో షర్మిల విజయవాడకు వెళ్తాం విజయవాడ నుంచి రాజేష్ మనకు అందుబాటులో ఉన్నారు షర్మిల కడప నుంచి పోటీ చేయబోతున్నారు అవినాష్ రెడ్డిపై షర్మిల పోటీ చేయబోతున్నారు అదే సమయంలో పులివెందుల నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు అనే ఆసక్తి కూడా నెలకొంది పులివెందుల నుంచి వైఎస్ వివేక ఫ్యామిలీ నుంచే పోటీ చేయించే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది వైఎస్ వివేక భార్య సౌభాగ్యమ్మ లేదా వివేక కుమార్తె సునీత ఇద్దరిలో ఎవరో ఒకరు బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది ఇప్పటికే కడప ఎంపీ బరిలో షర్మిల ఉన్నారు షర్మిల వైసీపీ అభ్యర్థి
షర్మిల కడప నుంచి పోటీ చేస్తూ ఉండడంపై రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. షర్మిల కడప నుంచి పోటీ చేయడం, పులివెందుల నుంచి వైఎస్ వివేక కుటుంబం నుంచి పోటీ చేయించే ఆలోచనలో ఉండడం, ఇవన్నీ కూడా రాజకీయంగా ఆసక్తిని కలిగిస్తున్నటువంటి అంశాలు. ఒక్కసారి మా ప్రతినిధి రాజేష్తో మాట్లాడదాం. రాజేష్, ఏ విధంగా చూడాలి కాంగ్రెస్ వ్యూహాన్ని, ఏ విధంగా చూడాలి షర్మిల వ్యూహాన్ని, ఏ విధంగా చూడాలి? వైఎస్ వివేకపై షర్మిల బరిలోకి దిగుతున్నారు, అలాగే జగన్మోహన్ రెడ్డిని కూడా కుటుంబ సభ్యులనే బరిలోకి దించాలి అని, వైఎస్ వివేక కుటుంబం నుంచే బరిలోకి దించాలి అని ఆలోచన చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఏ విధంగా చూడాలి ఈ పరిణామాలను? అంటే ఖచ్చితంగా మొదటి నుంచి జరుగుతున్న ప్రచారం నిజమైందని చెప్పాలి. కడప ఎంపీగా ఖచ్చితంగా షర్మిల పోటీ చేస్తారని మొదటి నుంచి ప్రచారం జరిగింది. ఆమె పీసీసీ అధ్యక్షురాలుగా కాకముందు ఆమె ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలుగా రాబోతున్నారు. వచ్చిన తర్వాత ఆమె కడప ఎంపీగా పోటీ చేస్తారని మొదటి నుంచి ప్రచారం. ఆ ప్రచారం వరుసగా అటు పీసీసీ అధ్యక్షురాలు అవ్వడం, తర్వాత ఇప్పుడు ఏకంగా కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం కూడా అనుకున్నవే జరుగుతున్నాయని చెప్పాలి. వాళ్ళు చెప్పిందే జరుగుతుందని చెప్పాలి. కడప ఎంపీగా ఇప్పటి వరకు 2014, 19 అవినాష్ రెడ్డి వరుసగా 2 సార్లు గెలిచి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు షర్మిల రేసులోకి రావడంతో ఇప్పుడు ఆ కడప ఎంపీ సీటు పైన ఉత్కంఠ నెలకొందని చెప్పాలి. దాని ప్రధాన కారణం ఏంటంటే అవినాష్ రెడ్డి ఖచ్చితంగా ఇప్పుడు అవినాష్ రెడ్డి షర్మిలకి పెద్ద గట్టి పోటీ ఉండే అవకాశం కనబడుతుంది. కడప పాలిటిక్స్ మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలుగు ప్రజలు ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. కడప ఎంపీ స్థానానికి సంబంధించి కానీ పులివెందుల స్థానానికి సంబంధించి ఈసారి ఈ 2 స్థానాల మీద ఎక్కువ ఫోకస్ షర్మిల పెట్టినట్టు తెలుస్తుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఒకటి కాంగ్రెస్ పార్టీ అయితే, 2 జగన్తో విభేదాలని చెప్పాలి. ఎందుకంటే జగన్తో విభేదించి ఆమె కాంగ్రెస్ పార్టీలోకి రావడం కానీ, కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలు అవడం, తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద వరుస విమర్శలు చేస్తున్న ఈ తీరంతా గమనిస్తే కనుక ఖచ్చితంగా ఆ విభేదాలని మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఆదేశించిందని ఆమె చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని మొదటి నుంచి చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆదేశించింది కాబట్టి కడప ఎంపీగా తాను బరిలో ఉంటున్నానని షర్మిల చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు పోటీ అవినాష్ రెడ్డి అదేవిధంగా షర్మిల మధ్య నెలకొనే అవకాశం కనబడుతుంది. టీడీపీ నుంచి భూపేష్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి తమ్ముడు కుమారుడు భూపేష్ రెడ్డి ఉన్నప్పటికీ పోటీ మాత్రం ఖచ్చితంగా అవినాష్ రెడ్డి షర్మిల మధ్య ఉండే అవకాశం కనబడుతుంది. ఇప్పుడు ఎవరు గెలిచే ఖచ్చితంగా ఒక రికార్డు సృష్టించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే అవినాష్ రెడ్డి గెలిస్తే 3వ సారి గెలిచి హ్యాట్రిక్ కొట్టే అవకాశం ఉంటుంది. ఒకవేళ షర్మిల గెలిస్తే కనుక ఖచ్చితంగా వరుస విజయాలకు బ్రేక్ వేయడంతో పాటు కడప రాజకీయాల మీద తన ప్రభావాన్ని చూపించే అవకాశం కనబడుతుంది. 2019లో జరిగినటువంటి వివేకానంద హత్య కేసుకు సంబంధించిన ఇష్యూ ఇప్పుడు కడప రాజకీయాలు కేవలం లోక్సభకు మాత్రమే పోటీ చేస్తారా, అసెంబ్లీకి కూడా పోటీ చేస్తారా? 2 చోట్ల నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. అంటే అసెంబ్లీ పోటీపైన ఇంకా స్పష్టత రావాల్సింది. ఎందుకంటే ఆల్రెడీ 114 స్థానాలని ప్రకటించారు, కానీ పులివెందుల స్థానానికి సంబంధించి ఇంకా ప్రకటించలేదు. కాబట్టి పులివెందుల పెండింగ్లో పెట్టినట్టు తెలుస్తుంది. ఎందుకంటే పులివెందుల నుంచి వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత కానీ ఆమె తల్లి సౌభాగ్యం వీళ్ళిద్దరు ఎవరొకరు పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. దానికి బలాన్ని చేకూరుస్తూ షర్మిల మొన్న ఆయన మొదటి వర్ధంతికి వెళ్ళినప్పుడు కూడా సునీత వెనకాల నేనున్నాను, పోరాటంలో నేనున్నానంటూ ఆమె చెబుతున్న నేపథ్యంలో సునీత కూడా గతంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. పోటీకి సంబంధించిన అంశం ఇప్పుడు చెప్పలేము, త్వరలోనే చెప్తాం ఆమె చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆమెకి సీటు ఇస్తుందని ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పోటీలు ఉండే అవకాశం కనబడుతుంది. ఒక ఆప్షన్ కాంగ్రెస్ మాత్రమే ఇంకా వైఎస్ సునీతకి మిగిలి ఉంది. ఎందుకంటే ఆల్రెడీ టీడీపీ బీటెక్ రవిని ప్రకటించేసేసింది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి ఆమె పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కాదని ఉంటే కనుక ఇండిపెండెంట్గా అయినా సునీత కానీ ఆమె తల్లి సౌభాగ్యమ్మ ఇద్దరు బరిలో ఉండే అవకాశం కనబడుతుంది. కానీ ప్రస్తుతానికైతే హాట్ టాపిక్ మాత్రం కడప ఎంపీ స్థానం అని చెప్పాలి. ఇప్పుడు షర్మిల కనుక గెలిస్తే కనుక, కడప ఎంపీ గెలిస్తే కనుక పూర్తిగా కొంత కడప పాలిటిక్స్ మీద ఆమె ఆధిపత్యాన్ని చూపించే అవకాశం కనబడుతుంది. మరోవైపు పులివెందుల మీద కూడా ఆమె ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. పూర్తిగా అటు కడప, పులివెందుల 2 స్థానాలకు సంబంధించి పూర్తిగా వివేకానందరెడ్డి హత్య కేసు చుట్టూనే పాలిటిక్స్ జరుగుతున్న నేపథ్యంలో ఆ ఇన్సిడెంట్ బేస్ చేసుకునే రేపు రాబోయే ఎన్నికల రిజల్ట్ అనేది ఉండబోతుంది అనేది తెలుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు షర్మిల ఇప్పుడు ఏం చేస్తారనేది ఒక ఉత్కంఠ కనబడుతుంది. సునీతకి సీట్ ఇప్పిస్తారా లేకపోతే ఆమె ఇండిపెండెంట్గా పోటీలో ఉంటారనేది తేలాల్సి ఉంది. రోహిత్, 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను అనౌన్స్ చేశారు. అందులో 2 వైసీపీ నుంచి వచ్చిన 2 క్యాండిడేట్లకు కూడా ఇచ్చారు. అలాగే ఇంకెవరు ఉన్నారు? ప్రముఖ అభ్యర్థులు ఎవరున్నట్టుగా తెలుస్తోంది. అంటే 114 స్థానాలను చూస్తే కనుక మొత్తం ఒక్కొక్క అసెంబ్లీ స్థానానికి 4 నుంచి 5 అభ్యర్థులు ఆశావాహులు వచ్చారు. వాటినందరూ కూడా ఇక్కడే షర్మిల వాళ్ళతో మాట్లాడడం, స్క్రూటినీ అంతా కూడా చేయడం జరిగింది. తర్వాత ఢిల్లీ స్థాయిలో కూడా స్క్రూటినీ జరిగింది. కానీ వైసీపీ నుంచి సంబంధించినటువంటి 2 అభ్యర్థులు వచ్చారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే పామరుకు సంబంధించి పామరులో కృష్ణా జిల్లా పామరు డివై దాస్కి సీట్ ఇచ్చారు. వాళ్ళతో పాటు మాజీలకు మాత్రం అంటే పాతతరం కాంగ్రెస్ పార్టీ నేతలతో కొంతమందికి సీట్ ఇవ్వడంతో పాటు కొత్తగా ఆశావాహులకు సంబంధించి కొత్త అభ్యర్థులను కూడా కాంగ్రెస్ పార్టీ బరిలో దింపిందని చెప్పాలి. పూర్తిగా అటు ఇచ్చాపురం మొదలుపెట్టి
నుంచి కర్నూలు తిరుపతి వరకు కూడా 114 స్థానాల్లో ప్రకటించింది. కాకపోతే ఇక్కడ గెలుపు గుర్రాలు ఎంతవరకు ఉంటాయనేది చూడాల్సిన అవసరం ఉంది. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలుపు అంటే విజయాల కంటే పూర్తిగా ఓటు బ్యాంకుకు సంబంధించి అంటే ఎన్ని ఓట్లు రాబట్టగలుగుతాం, ఈసారి 2024 ఎన్నికల్లో ఎన్ని ఓట్లు రాబట్టగలుగుతాం, ఎంత ఓటు షేర్ సాధించగలమే దాని మీద ఫోకస్ పెట్టింది. ఎందుకంటే 2014 నుంచి 19-24 మధ్య కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా ఓటు బ్యాంక్ కోల్పోయిన నేపథ్యంలో ఇప్పుడు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి దానిలో భాగంగానే 2024 ఎన్నికల్లో కేవలం ఓటు బ్యాంక్ సంబంధించి ఓటు షేరు ఓట్లు సాధించే దాని మీద కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. దానిలో భాగంగా అభ్యర్థులు కూడా పెట్టింది. కనీసం ప్రతి నియోజకవర్గం 10 నుంచి 15 వేలు లేదా 20,000 ఓట్లను సాధించడం ద్వారా పూర్తిగా 2029 ఎన్నికల్ని టార్గెట్ చేయాలనేది కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా ఉంది. కాబట్టి ప్రస్తుతం అయితే దాదాపుగా అంటే అభ్యర్థులు స్క్రూటినీ అంతా చేసి అక్కడ అవకాశం ఇచ్చారు. కానీ ఇప్పుడు టీడీపీ వైసీపీ అభ్యర్థులు అన్ని నియోజకవర్గాలు కొంత బలంగా ఉన్న నేపథ్యంలో వాళ్ళని ఎంతవరకు వీళ్ళు ఢీ కొట్టగలుగుతారు, ఎంతవరకు గెలుస్తారు అనేది ఒక చర్చ నడుస్తున్న నేపథ్యంలో గెలుపు అవకాశాలు పక్కన పెడితే కనుక పూర్తిగా షర్మిల కూడా ఓటు బ్యాంక్ మీద ఖచ్చితంగా ఎన్ని ఓట్లు రాబట్టగలుగుతాం, ఎంత ఓటు షేర్ సాధిస్తామనే దానిపైన ఎక్కువ ఫోకస్ పెట్టి ఆ కోణంలోనే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చూస్తే అన్నా చెల్లెళ్ళ యుద్ధం ఏ విధంగా ఉంటుంది అనే చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం రాజకీయాల కంటే అన్నా చెల్లెళ్ళ యుద్ధం ఏ విధంగా ఉంటుంది అనే చర్చ ఆసక్తికరంగా జరుగుతోంది. అందులో కడపలో అన్నా చెల్లెళ్ళ యుద్ధం ఏ విధంగా ఉంటుందన్న దానిపైన ఎటువంటి చర్చ జరుగుతుంది? అంటే కడప పాలిటిక్స్ చూస్తే కనుక ఖచ్చితంగా షర్మిల వర్సెస్ జగన్ అనే విధంగానే ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే అక్కడ షర్మిల విభేదాలు జగన్ విభేదాలు పక్కన పెడితే కనుక ఇప్పుడు కడప పాలిటిక్స్ సంబంధించి వివేకానంద రెడ్డి హత్య గురించే మాట్లాడుతున్న నేపథ్యం చూస్తున్నాము. మొదటి రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొదటి రోజు తన బస్సు యాత్ర ప్రారంభంలో ప్రొద్దుటూరులో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకానంద రెడ్డి హత్య గురించి కూడా ఆయన మాట్లాడారు. దాంట్లో ప్రధానంగా ఆ హత్య ఎవరు చేశారు, ఎవరు చేయించారని దానికి సంబంధించి వివేకానంద రెడ్డి చూస్తే దేవుడికి తెలుసు, తన ఇద్దరు చెల్లెల్ని కూడా ఈ కేసులో బురద జల్లే విధంగా తన పైన ఉసుగొలుపుతున్నారంటూ కూడా ఆయన ఆరోపణలు చేశారు. అయితే ఇప్పటి వరకు షర్మిల మాత్రం ఈ వ్యాఖ్యల మీద స్పందించలేదు, కానీ సునీత మాత్రం స్పందిస్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ హత్యకు సంబంధించి కానీ లేకపోతే 2019 జరిగిన పరిణామాలన్నీ కూడా ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కీలకంగా మారే అవకాశం కనబడుతుంది. కడప పార్లమెంట్ స్థానానికి సంబంధించి కానీ పులివెందుల అసెంబ్లీ స్థానానికి సంబంధించి ఈ అంశాలన్నీ కూడా కీలకంగా మారే అవకాశం ఉన్న పెద్దలు అటు జగన్మోహన్ రెడ్డి వర్సెస్ షర్మిలాగానే ఇప్పుడు కడప పాలిటిక్స్ జరగబోతున్నాయి. ఖచ్చితంగా షర్మిలాని ఓడించాలనేదే వైసీపీ వ్యూహంగా ఉంటుంది. ఇప్పుడు మొన్నటి వరకు భూపేష్ రెడ్డి టార్గెట్గా ఉంటే ఇప్పుడు షర్మిలారెడ్డి వైసీపీకి టార్గెట్గా అయ్యే అవకాశం కనబడుతుంది. ఆమెను ఓడించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంటారు. రెండోది ఇక్కడ కడప రాజకీయాలు ఎలా ఉంటాయంటే పూర్తిగా ఓడించడం కాదు, మెజారిటీ కూడా లెక్కలు వేసుకుంటారు. కాబట్టి మెజారిటీ పైన కూడా దృష్టి పెట్టే అవకాశం కనబడుతుంది. కానీ షర్మిల షాక్ ఇస్తారా, అవినాష్ రెడ్డికి జగన్కి షాక్ ఇస్తారా లేదనేది ఎన్నికల ఫలితాన్ని బట్టి తెలుస్తుంది. కానీ ప్రస్తుతానికి షర్మిల ఇప్పుడే అనౌన్స్ చేశారు కాబట్టి ఆమె ప్రచారం ఇప్పటి నుంచి మొదలు పెడతారు, ఎలా ప్రచారం చేస్తారనే అంశాలు రాబోయే రోజులు తెలిసే అవకాశం కడప పాలిటిక్స్ అవినాష్ పైన షర్మిల పోటీకి దిగుతున్నారు. ఖచ్చితంగా జగన్ పైన కూడా కాంగ్రెస్ అది వైఎస్ కుటుంబం నుంచి వివేకా కుటుంబం నుంచి పోటీలో ఉండే అవకాశం ఉందా? పోటీలో నిలపాలని అనుకుంటున్నారా? ఎందుకంటే ఆయన భార్యను కానీ కుమార్తెను కానీ బరిలోకి దించాలి అని చర్చ జరుగుతుందని, సో దించే అవకాశం ఉందా? అంటే దించుతారనే పోటీలో బరిలో ఉంచుతారనేదే జరుగుతున్న ప్రచారం. షర్మిల అక్కడ సీటుకు సంబంధించి పులివెందుల సీటుకు సంబంధించి ఎవరికి ఇస్తే బాగుంటుందనే అంశాలని కేంద్ర కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీకి పంపించిన తర్వాత దానిపై నిర్ణయం వచ్చే అవకాశం కనబడుతుంది. అంటే మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అవడం తర్వాత ఇవన్నీ జరిగిన పరిణామాలు చూస్తే ఖచ్చితంగా జగన్ టార్గెట్గానే షర్మిలాని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు తీసుకురావడం, ఇప్పుడు కడప ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం చూస్తే ఇప్పుడు పులివెందులకు సంబంధించి నిర్ణయం పూర్తిగా షర్మిల మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలుగా ఉన్న ఆమె ప్రపోజ్ చేసిన తర్వాతే అభ్యర్థి ఎవరనే దానిపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా సునీత వైపు నుంచి ఆమె తల్లి సౌభాగ్యం వైపు నుంచి కొంత పాజిటివ్ రెస్పాన్స్ ఉంది, ఎన్నికల బరిలో ఉండాలనుకుంటున్నారని వాళ్ళు కూడా చెబుతున్న నేపథ్యంలో షర్మిల ఇప్పుడు వాళ్ళ పేర్లను ఢిల్లీకి పంపించి ఓకే చేయించుకుంటారా లేదా అనేది తేలాల్సి ఉంది. రోహిత్ రైట్ రాజేష్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి పార్టీలు వైసీపీ ఒక పక్క చర్చ జరుగుతూ ఉంటే అన్నా చెల్లెల యుద్ధం గురించి, అన్నా చెల్లెల వారు గురించి మరో రకమైన చర్చ జరుగుతోంది. షర్మిల జగన్ మధ్య జరుగుతున్న వారికి సంబంధించి ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నారు షర్మిల, అన్నపైనే యుద్ధాన్ని ప్రకటించి బరిలోకి దిగారు. అంతేకాదు అవినాష్ రెడ్డిపై కడప నుంచి బరిలోకి దిగుతున్నారు షర్మిల. లోక్సభకు ఆమె పోటీ చేస్తున్నారు. ఈరోజు 5 మంది అభ్యర్థులతో లిస్టును రిలీజ్ చేశారు. కాకినాడ, రాజమండ్రి, బాపట్ల, కర్నూలు, కడప ఈ 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. కాకినాడ నుంచి పల్లం రాజుని బరిలోకి దించుతున్నారు, రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజును బరిలోకి దించుతున్నారు, బాపట్ల నుంచి జేడి శీలం, కర్నూలు నుంచి
రాంపుల్ల యాదవ్ బరిలో ఉన్నారు. కడప నుంచి వైఎస్ షర్మిల బరిలో ఉన్నారు. కడప నుంచి వైఎస్ షర్మిల బరిలోకి దిగడం మరింత ఆసక్తిని కలిగిస్తుంది. ఆల్రెడీ కొన్ని రోజుల నుంచి కడప నుంచి వైఎస్ షర్మిల పోటీలో ఉంటారో అనే చర్చ జరుగుతూ వస్తుంది. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటుందా అనే విషయంపై కూడా చర్చ జరిగింది. కానీ లిస్టును రిలీజ్ చేశారు. కడప నుంచి వైఎస్ షర్మిల బరిలో ఉన్నారు. ఇక పులివెందుల నుంచి కూడా బరిలోకి దిగది ఎవరు అనే విషయంపై ఆసక్తి నెలకొంది. పులివెందుల నుంచి జగన్ అసెంబ్లీకి బరిలో ఉంటారు. అయితే పులివెందుల నుంచి వైఎస్ వివేక ఫ్యామిలీ నుంచే పోటీ చేయించాలి అనే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వివేక భార్య సౌభాగ్యమ్మ లేదా కూతురు సునీత ఇద్దరిలో ఎవరో ఒకరు బరిలో ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి మా ప్రతినిధి రామకృష్ణ దగ్గరికి కూడా వెళ్దాం. రామకృష్ణ, పులివెందుల నుంచి ఎవరైనా బరిలోకి దించే అవకాశం ఉందా? వైఎస్ కుటుంబం నుంచే వివేక భార్యను కానీ వివేక కుమార్తెను కానీ బరిలోకి దించే ఆలోచన ఏమైనా చేస్తున్నారా ఢిల్లీలో? వైఎస్ వివేక వారి గాని అలాగే వైఎస్ వివేక కుమార్తె సునీత గాని బరిలోకి దిగితే ఇటు సపోర్ట్ చేయడానికి కాంగ్రెస్ కూడా సిద్ధంగా ఉంది. అక్కడ అభ్యర్థులు కూడా పెట్టకోకుండానే. అది మరొక విషయం ఏంటంటే, ఇక్కడ కడప నుంచి వైఎస్ షర్మిల, కడప ఎంపీ స్థానానికి వైఎస్ షర్మిల పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇక సునీత కూడా కొద్దిసేపటి క్రితం ఒక స్టేట్మెంట్ కూడా ఆమె ఇచ్చింది. ఇప్పుడే ఆమె ఏమంటారంటే, పూర్తిగా సహకరిస్తాం, పూర్తిగా సపోర్ట్ చేస్తాం, వైఎస్ షర్మిలకు నా సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పేసి ఆమె చెప్పారు. అంటే ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే, అవినాష్ రెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కూరుకుపోవడం, ఆ నేపథ్యంలో వైఎస్ సునీత ఢిల్లీ వచ్చి మరి ఇక్కడికి వచ్చి అన్ని పార్టీల నేతలను కలవటం, అన్ని పార్టీల సపోర్ట్ ను కోరుకోవడం కూడా జరిగింది. ఇక జగన్ కి ఓటు వేయొద్దు, అలాగే వైఎస్ అవినాష్ రెడ్డికి ఓటు వేయొద్దు అంటూ కూడా ఆమె ఇప్పటికే పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఇదే వైఎస్ కుటుంబానికి సంబంధించిన షర్మిలా రెడ్డి పిసిసి చీఫ్ గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రావడం, ఇదే అవినాష్ రెడ్డి మీద కడప ఎంపీగా పోటీ చేయడం రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ అంశానికి సంబంధించి కూడా కాంగ్రెస్ అధిష్టానం చాలా వ్యూహాత్మకంగా షర్మిలను ఈ రంగంలోకి దింపడం జరిగింది. ఈ అంశంపై దాదాపుగా కూడా గంటకు పైగా చర్చ జరిగింది. మరి అదేవిధంగా పులివెందుల అంశానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దానికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ సునీత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి పులివెందులు పోటీ చేస్తారా, లేదా ఇండిపెండెంట్ గా చేస్తారా, లేదా ఏ రకంగా చేసినా సరే వాళ్ళకి మద్దతు ఇచ్చేందుకైతే మాత్రం కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధంగా ఉంది ఇంటర్నల్ గా. కానీ అలాగే ఇప్పుడు కడప ఎంపీగా పోటీ చేయబోతున్నటువంటి షర్మిలా రెడ్డికి సునీత రెడ్డి మద్దతు ఇస్తానంటున్నారు. అలాగే సునీతకు కూడా షర్మిల సంపూర్ణ మద్దతు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. దాంతో పాటు ఇక ఈసారి లిస్ట్ గాని గమనించినట్లయితే మనం లిస్ట్ లో చాలా సీనియర్ నేతలు, మాజీ కేంద్ర మంత్రులు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా మంది దూరంగా ఉన్నారు. ఈసారి చింతా మోహన్ గాని, అలాగే కిల్లి కృపారాణి గాని, ఇక కేవీపీ రామచంద్రరావు సీనియర్ నేత, ఆయన గాని చాలా మంది సీనియర్లు కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అనుభవించిన సీనియర్లు కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజు పోటీ చేయడానికి దూరంగా ఉన్నారు. మాజీ పిసిసి చీఫ్లు ఇద్దరు, అంటే ఒకరు గిడుగు రుద్రరాజు, ఇంకా శైలజనాథ్, వీళ్ళిద్దరు మాత్రమే ఈసారి బరిలో ఉన్నారు. ఒకళ్ళు సింగనమల నుంచి, ఒకళ్ళు రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. అలాగే ఈ సింగనమల ఎస్సీ నుంచి శైలజనాథ్ మాజీ పిసిసి చీఫ్ కంటెస్ట్ చేస్తున్నారు. ఇది ఈ రకంగా అభ్యర్థుల జాబితా విషయంలో కాంగ్రెస్ చాలా కసరత్తు చేసింది, కానీ అభ్యర్థులు దొరకలేదు. సీనియర్లు కూడా దొరకకపోవడం అనేది కాంగ్రెస్ కి చాలా పెద్ద షాక్ గా అని చెప్పాలి. సీనియర్లు పోటీకి దూరంగా ఉన్నారు. మాజీ మంత్రి, అలాగే సిడబ్ల్యూసి సభ్యుడు రఘువీరారెడ్డి కూడా ఈ పోటీకి దూరంగా ఉన్నారు. మరి ఇది కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ అని చెప్పాలి. మరి కాంగ్రెస్ పార్టీ ఈసారి ఇక్కడ త్రిముఖమైన పోటీలో కీలకంగా ఉంది. ఒకవైపు వైసీపీ, మరోవైపు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఆంధ్రప్రదేశ్ లో సరికొత్త రాజకీయాలకు తెరతీయగా ఇక షర్మిలా రెడ్డి ఎలాంటి ఓటింగ్ పర్సెంటేజ్ పెంచుకుంటారు, ఎన్ని సీట్లు తీసుకొస్తారు అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారింది. రైట్ రామకృష్ణ, కాంగ్రెస్ లిస్ట్ ను ప్రకటించింది, లోక్సభకు 5 మంది అభ్యర్థులను ప్రకటించింది, అలాగే అసెంబ్లీకి 114 మంది అభ్యర్థులతో లిస్టును రిలీజ్ చేసింది. ఇక్కడ కడప లోక్సభ స్థానానికి సంబంధించి చాలా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కడప ఎంపీగా అవినాష్ రెడ్డి ఉన్నారు. 1989 నుంచి సుమారు 89 నుంచి కడప లోక్సభ స్థానం వైఎస్ కుటుంబానికి కంచుకోటగానే ఉంది. అక్కడ నుంచి వైఎస్ కుటుంబ సభ్యులే ఎన్నికవుతూ వచ్చారు. ఇప్పుడు వైఎస్ కుటుంబం నుంచే ఇద్దరు
పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈసారి ఏం జరిగే అవకాశం ఉంది అని అంటే అవినాష్ రెడ్డి బరిలో ఉన్నారు, వైఎస్ షర్మిల ఇప్పుడు అక్కడ నుంచి బరిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది. మరోవైపు కూటమి అభ్యర్థిగా భూపేష్ కూడా ఉన్నారు. సో అక్కడ ట్రయాంగిల్ ఫైట్ ఉన్నట్లయితే ఆ కంచుకోట బద్దలయ్యే అవకాశం ఉందా అనే చర్చ కూడా జరుగుతుంది. మరి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ప్రచారంలో కూడా చాలా వేడి పుట్టించేటటువంటి అవకాశం ఉంది. ఏం జరుగుతుందో చూడాలి. ఇక పులివెందుల నుంచి కూడా వైఎస్ వివేక ఫ్యామిలీ నుంచి పోటీ చేయించాలనే ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తోంది. వివేక భార్య సౌభాగ్యమ్మ లేదా కూతురు సునీత ఇద్దరిలో ఎవరో ఒకరు జగన్పై కాంగ్రెస్ నుంచి బరిలో ఉండే అవకాశం ఉంది అని తెలుస్తోంది. ఇక 114 మంది అసెంబ్లీ అభ్యర్థుల లిస్టులో కూడా కొంతమంది ప్రముఖులు పోటీ చేస్తూ ఉన్నారు. సింగనమల నుంచి శైలజానాథ్ పోటీలో ఉన్నారు. అలాగే నందికొట్కూరు నుంచి వైసీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన ఆర్దర్ బరిలో ఉన్నారు. నంద్యాల నుంచి కృష్ణారెడ్డి బరిలో ఉన్నారు. పామర నుంచి డివై దాస్ మాజీ ఎమ్మెల్యే బరిలో ఉన్నారు. అలాగే తిరువూరు నుంచి కుమారి బరిలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా కీలక నేతలే బరిలో ఉన్నారు. 114 మంది కాంగ్రెస్ అభ్యర్థుల లిస్టులో కొంతమంది బరిలో ప్రముఖులు కూడా బరిలో ఉన్న సందర్భాన్ని మనం చూడొచ్చు. ఇక లోక్సభ స్థానాలకు ఉన్న 5గురు కూడా ప్రముఖులే బరిలో ఉన్నారు. పల్లం రాజు ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. గిడుగు రుద్రరాజు ఆయన కాంగ్రెస్ లాయలిస్ట్గా ఉంటారు. షర్మిల కంటే ముందు ఏపీసీసీ అధ్యక్షులుగా ఉన్నారు, ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. జేడీ శీలం ఆయన రాజ్యసభ సభ్యులుగా పనిచేశారు. రాంపుల్ల యాదవ్ కూడా కర్నూలు నుంచి ఇప్పుడు బరిలో ఉన్నారు. సో కీలక నేతలే బరిలో ఉన్నారు. ఇక కడప నుంచి వైఎస్ షర్మిల వైఎస్ కుటుంబం నుంచి ఏపీసీసీ అధ్యక్షురాలు బరిలో ఉన్నారు.